కరవుతో అల్లాడుతున్న ప్రాంతానికి ఆ మహిళ అండగా నిలిచారు. వలసలు వెళుతున్న నిరుపేదల్లో ఉపాధి ఆశలు నిలిపారు. నాబార్డ్ నిధులను సరైన దారిలో ఖర్చు చేసి వందల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. సొంతంగా దాణా పరిశ్రమను ఏర్పాటు చేసి వ్యాపార పరంగానూ విజయం సాధించారు. ఈమె పేరు సునంద. ఊరు చిత్తూరు జిల్లా పలమనేరు. జిల్లాలో బైరెడ్డిపల్లిలో పేదరికం తాండవించేది. ఉపాధి లేక ఊరంతా వలసబాట పట్టేది. అప్పుడే ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన సునంద ఈ గ్రామాన్ని చూశారు. కష్టపడే మనుషులున్నారు, వీరికి ఏదో ఒక ఉపాధి మార్గం చూపాలని తలచారు. నాబార్డ్ నిధులను అందుకు ఆసరాగా ఉపయోగించుకున్నారు. గ్రామస్తులను ఏకం చేసి పాడి పరిశ్రమ వైపు అడుగులు వేయించారు. నాబార్డు పథకం ద్వారా మేలైన పాడి ఆవులు, పోషణ మెళకువలపై రైతుల్లో అవగాహన కల్పించారు. రైతులకు అందే రుణాలకు ఈమె బాధ్యత వహించాలని నాబార్డు షరతు విధించింది. అన్ని షరతులతో సుమారు 400 మంది మహిళా రైతులకు సంకరజాతి పాడి పశువులు అందించారు. తక్కువ వడ్డీతో ఇచ్చిన ఈ రుణాల వల్ల మహిళా రైతులు ఉపాధి పొందారు. రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆ గ్రామంలో వెలుగులు నింపింది. వలసలకు అడ్డుకట్ట వేసింది. పాడి పశువుల పెంపకంపై సునంద ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. సునంద వేసిన బాటలో గ్రామస్తులు అడుగులు వేస్తూ విజయం సాధిస్తున్నారు. పాడి పరిశ్రమలో దాణా ప్రధానం. మార్కెట్లో దొరికే దాణాతో రైతులకు సరైన పాల దిగుబడి వచ్చేది కాదు. ఇది గమనించిన సునంద సొంతంగా దాణా తయారీ ప్రారంభించారు. పశుసంవర్ధక విశ్వవిద్యాలయం సలహాలు, సూచనలతో ఈ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా రూపొందించారు. అధిక పోషకాల దాణా తయారీకి చేపట్టాల్సిన జాగ్రత్తలు పాటించారు. దాణా అనేసి చేసినప్పుడు తిరుపతి యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఫార్ములాస్ తీసుకున్నాం అనమాట. ముఖ్యంగా మంచి మినరల్ మిక్చర్ వాడడం వల్ల వాటిలో ఆవులో కాల్షియం అనేది పెరిగింది. రోజుకి 2 నుంచి 3 టన్నులు తయారీ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మేము యూపీఎన్ఆర్ఎంలో మా దగ్గర అయితే లోన్లు తీసుకున్నటువంటి 530 మందికి దగ్గర ఈ దాణాన్ని పంపిస్తాం. మేము సర్వీస్ ఆర్గనైజేషన్ మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలన్నదే మా ఇక్కడటువంటి ఉద్దేశము. మాకు ఒక పావులా మాత్రం మిగులుతుంది. టన్నుకు మేము 500 రూపాయలు వీళ్ళకి తయారీ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. రైతులకు ఈ దాణా సరఫరా చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఈ దాణా అందిస్తున్నారు. ముఖ్యంగా మేము ఈ మిత్ర పశుదాణా కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా రైతులందరికీ కూడా పాల ఉత్పత్తి బాగా అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నారు. ఈ పాలలో వెన్న శాతం బాగా వచ్చి వాళ్ళకి అధికంగా కూడా ధరలు వస్తున్నాయనేటువంటిది రైతులు తెలియజేస్తూ జరిగింది. సుమారు 500 మందికి ఈ ఫీడ్ని మనం సరఫరా చేయబడుతుంది. అది కూడా ఉచితంగా పంపిస్తాము. మాకు తెలిసిన రైతులకే కాకుండా మిగిలిన ఊర్లో గ్రామంలో ఉన్న మిగిలిన రైతులకు కూడా మేము ఈ ఫీడ్ని సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే, ఆ పథకాలపై గ్రామస్తులకు సరైన అవగాహన కల్పిస్తే ఎలాంటి విజయాలు సాధ్యమో సునంద నిరూపించారు. సునంద ఒక మారుమూల పల్లెటూళ్ళలో చేపట్టిన ఈ కార్యక్రమం నేటికి మంచి ఫలితాలందిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.